హైడ్రా కమిషనర్ నుంచి రంగనాథ్ని తొలగించాలనే దానిపై కూడా మరి హైకోర్టు నుంచి కొన్ని ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు న్యాయవాది ఉపేంద్ర ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏంటి ఎట్లా చూస్తారు ఈ తీర్పుని? రంగనాథ్ని తొలగించాలనే దాని మీద కూడా ఒకటి వింటా ఉన్నాము. సో ప్రభుత్వానికి కూడా సూచనలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఎట్లా చూస్తారు ఒక హైకోర్టు న్యాయవాదిగా? ఇప్పుడు హైకోర్టు అంటే దపదపాలుగా అది జరిగింది. ఈ హైడ్రాకి సంబంధించిన పిటిషన్స్ అందులో మరి హైకోర్టులో రావడం జరుగుతూ ఉన్నది. నోటీసులు ఇచ్చి చేయమని చెప్తా ఉన్నారు. ఎవరైనా సరే అక్కడ ప్రభుత్వ భూమిలో కానీ సొంత భూమిలో కానీ ఏది కానీ మీరు అక్కడి నుంచి ఖాళీ చేయాలనుకున్నప్పుడు మీరు కంపల్సరీ నోటీసులు ఇవ్వాలి అనేది రూల్ యాజ్ పర్ లా. బట్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ నోటీసులు ఇవ్వకుండా స్ట్రైట్ అవే దే ఆర్ గోయింగ్ టు ది హౌసెస్ అండ్ దే ఆర్ డిమాలిషింగ్, దే ఆర్ డిస్ట్రాయింగ్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ ది అగెనిస్ట్ లా రూల్స్. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే అనేక సందర్భాలలో మీరు వితౌట్ గివింగ్ ఎనీ ప్రాపర్ నోటీస్ టు ది పర్సన్స్ యూ షుడ్ నాట్ గో దేర్ అని చెప్పేసి ఉన్నది. అయితే వీళ్ళు అవన్నీ పాటించుకోకుండా వెళ్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది బాధితులు హైకోర్టుకు రావడం జరుగుతూ ఉన్నది. హైకోర్టుకు వచ్చిన సందర్భాలలో ఎందుకు కూలగొట్టురు ఏం సంగతి అంటే వాళ్ళు హైడ్రాని రమ్మని చెప్పి పర్సనల్ అపియరెన్స్ ఇచ్చేస్తే కూడా వాళ్ళు రావట్లేదు. అట్లా దపదపాలుగా రాకపోవడం ద్వారా కంటెంప్ట్ అనే విషయాన్ని కూడా ముందుకొచ్చింది. ఈరోజు కాంటెంప్ట్ కోర్టులో అవి కూడా చాలా సందర్భాలలో అయినప్పుడు వారు క్షమాపణ అడిగితే అఫిడవిట్ వేస్తే ఇవన్నీ కాదు, ఇలాంటి ఆఫీసరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి కోర్టుని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది, హైకోర్టుని కానీ రాజ్యాంగాన్ని కానీ జడ్జిలు కానీ మీరు అవి చేయకుండా ఇట్లా చేస్తే బాగుండదు. కాబట్టి ఇలాంటి ఆఫీసర్ కొనసాగటానికి వీల్లేదు, ఇతన్ని తొలగించండి, చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న మరొక ఆఫీసర్ని నియమించమండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది, చీఫ్ సెక్రటరీకి ఇచ్చింది. మరి ఆ జడ్జిమెంట్ను వాళ్ళు తూచ తప్పకుండా పాటిస్తారా, మళ్ళీ లేక వేరే ఏమన్నా వెళ్తారా చూడాలి. మళ్ళీ అది పాటించకపోతే మళ్ళీ కాంటెంప్ట్ కిందనే పోతుంది, మళ్ళీ ఒక కాంటెంప్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన నీతిమంతుడనే కావచ్చు, లేదా బాధ్యతాయుతంగా ప్రవర్తించిన వ్యక్తే కావచ్చు గతంలో. కాకపోతే ఈ ప్రభుత్వం ఏంటంటే అతని మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నది. అతని యొక్క సిన్సియారిటీని కానీ, లేకపోతే అతనికి ఉన్నటువంటి సింపుల్సిటీని కానీ, అతనికి ఉన్న ట్రాన్స్పరెన్సీ కానీ, లేకపోతే ఆయన అవినీతి పరుడు కాదు అని చెప్పేసి ఒక టాక్ ఉన్నది పబ్లిక్లో. కానీ అలాంటి వ్యక్తిని ముందు పెట్టి ఈ ప్రభుత్వ పెద్దలు తుపాకీ పెట్టి కాల్చడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అతని వ్యక్తిత్వానికి కూడా ఇది మచ్చబడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వారు కూడా ఆలోచించుకోవాలి. అంటే మీరు ఒక సీనియర్ న్యాయవాదిగా అంటే ఎట్లా చూస్తారు? డైరెక్ట్గా కోర్టు తొలగించండి అని ఆదేశాలు ఇవ్వడంతో అంటే తొలగించేటటువంటి ఛాన్స్లే ఉండొచ్చా? ఇప్పుడు మరి హైకోర్టే కదా సర్వోన్నత న్యాయస్థానం. సర్వోన్నత న్యాయస్థానం చెప్పినప్పుడు మరి పాటించాలి. ఇప్పుడు ఒకసారి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అవి పాటించాలనేది మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు. కాబట్టి నేను అది కూడా పాటించడం, మాకు ఇంకా డిస్క్రిషనరీ పవర్ ఉన్నదని చెప్పేసి వాళ్ళు ఏమన్నా పోతారా, మళ్ళీ లేకపోతే ఏమన్నా అప్పీల్కి వెళ్తారా, దాని మీద డివిజన్ బెంచ్కి అప్పీల్ వెళ్ళొచ్చు, లేదా సుప్రీంకోర్టుకు వెళ్తారా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది మనం. కాబట్టి హైకోర్టు అయితే వారు విసిగిపోయి ఈ విధానాలతోటి వాళ్ళు విసిగి వేసారు. ఇది మా ఆటోక్రసీ అంటే వాళ్ళు ఒక నియంతృత్వ పోకడ ధోరణిలో ఉన్నది ఆఫీసర్ కూడా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇతని పద్ధతి మార్చుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు కోర్టు ధిక్కరణలకి పాల్పడ్డాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనే దాని కూడా ఒకనొక సిచ్యువేషన్లో అరెస్ట్ చేయాలి అనే దాన్ని కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తాను. సో దీని గురించి నేను ఏమన్నా ఒక 2 సార్లు 3 సార్లు కాదు 20 సార్లు చాలా కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు అరెస్ట్ చేయమని కూడా చెప్పవచ్చు, జైలుకు కూడా పంపించే రైట్స్ ఉన్నాయి గవర్నమెంట్కి. కాకపోతే వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారు, ఏం సంగతి, వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక సింగిల్ బెంచ్ ఇచ్చింది కాబట్టి డివిజన్ బెంచ్కి ఏమన్నా వెళ్తారా, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమున్నాయి ఏం చెప్తారు. కాకపోతే ఒకటి ఏంటంటే హైకోర్టుని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది, ఐపీఎస్ ఆఫీసర్ గారికి ఉన్నది. కాబట్టి మీరు వచ్చి దానికి ఏంటో సమాధానం చెప్పేసి దాని మీద మీరు ఆన్సర్ చేయాల్సినట్టు ఉంటుంది. కానీ మీరు ఏది చేయకుండా పోతే మాత్రం తప్పకుండా హైకోర్టు ఇచ్చినటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో అదే ఇక్కడ హైకోర్టులో అదే మనకి ఫైనల్. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎన్నిసార్లు హైకోర్టు చెప్పినా కూడా రాకపోవడం వల్ల దాంతో ఏమైందంటే హైకోర్టు మీద ఉన్నటువంటి గౌరవం కానీ, లేకపోతే భయం కానీ, లేకపోతే సర్వోన్నత న్యాయస్థానం ఆఖరికి ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మనుషులు అనే వాళ్ళకి హైకోర్టుకు ఆశ్రయించారు. కింది కోర్టు జడ్జిమెంట్, డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిమెంట్, తర్వాత హైకోర్టే కదా మనకున్నది. ఆ హైకోర్టు చెప్పినా కూడా వీళ్ళు వింటులేదు అని అంటే పబ్లిక్లో అది చాలా న్యాయమూర్తులను కానీ కోర్టులను కానీ తక్కువ చేసినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ షుడ్ రెస్పెక్ట్, వీఆర్ ఆల్ షుడ్ రెస్పెక్ట్ టు ది కోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఇండియన్ పోలీస్ సర్వీస్ కాబట్టి ఇంకా బాధ్యత గల పౌరులు వాళ్ళ పరిధుల మీద తెలుసు, చట్టం మీద తెలుసు, రాజ్యాంగం మీద తెలుసు,
గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏం తెలుసు, ఎక్కడ ఏ ఆఫీసర్ జైలుకు పోయిన విషయాలు తెలుసు. అర్థమైందా? ఎవరిని అరెస్ట్ చేయమని ఆర్డర్లు ఇచ్చిన మిలిటరీని కూడా దించుతా అని చెప్పి ఒక మాట మాట్లాడిన పరిస్థితులు వచ్చాయి. మిలిటరీని కూడా దించి మేము ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి హైకోర్టు ఆ స్థాయి దాకా మీరు తీసుకురాకూడదు అని మేము అంటున్నాం. మీరు మీకున్న పరిధి మేరకు మీరు పనిచేయండి. ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు ఉంటే రేపు పోతాయి. ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ మీరు శాశ్వతం. ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేది మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకొని అయ్యో ఇవాళ పేద ప్రజలు ఫలానా రంగనాథ్ గారి ద్వారా రంగనాథ్ గారే మా గుడిసెలు గూల కొట్టిండి అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయవచ్చు కానీ ప్రజలలో ఏమి ఇండికేషన్ పోతుందంటే మీరంటే ఒక విలన్ లాగా శత్రువులాగా ప్రజలు చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి నేను వారికి కూడా నేను విజ్ఞప్తి అప్పీల్ చేస్తూ ఉన్నా, మీరు చట్ట ప్రకారంగా వెళ్ళండి, చట్ట పరిధిలోకి లోబడి ఉండండి. కానీ ఎవరో మెప్పు కోసమో 5 సంవత్సరాలు ఉండిపోయే వాళ్ళ కోసం మీరు అనవసరంగా ఇది పోతే మళ్ళీ రేపటి దినంలో అనేక కేసులు కానీ లేదా ప్రభుత్వాలు మారినాక మళ్ళీ మనం దోషిగా ఎందుకు నిలబడాల్సిన అవసరం అంతకంత మీకు లేదు. కాబట్టి మీరు ఒక సిన్సియారిటీని, మీరు ఒక సింప్లిసిటీని మీరు నిరూపించుకోండి. ఏదైనా ఉంటే మీరు చెప్పేసేయండి, ప్రభుత్వానికి కూడా చెప్పేసేయండి. కాబట్టి పేదవాళ్ళు ఇప్పుడు మూసీలో కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయంటారు, మరి వాటిని ఎందుకు కూలగొట్టట్లేదనే ప్రశ్న వస్తుంది. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ 111 జీవోలో ఉన్నది. పెద్ద పెద్ద నాయకులు, బడా నాయకులు, మంత్రులు అన్నదమ్ముళ్ళు, సాక్షాత్ ఈ క్యాబినెట్లో ఉన్న మంత్రుల ఇండ్లు ఉన్నాయి. అది మరి చట్ట ఉల్లంఘన జరిగింది. మరి దాన్ని మీరు కూలగొట్టాలి కదా. మరి ఇలాంటి వాళ్ళు హైకోర్టు అడ్వకేట్లు మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే బడాబాబులు నేను కాపాడతారు, పేదవాళ్ళు నేను కూలగొడతారు అనే మాట వస్తూ ఉన్నది. కాబట్టి హైడ్రా వల్ల ఈరోజు హైదరాబాద్ యొక్క కీర్తి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా తగ్గిపోయాయి. హైదరాబాదు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, కన్స్ట్రక్షన్ మొత్తం పడిపోయింది. కాంట్రాక్టర్ చేసే వాళ్ళంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ అనేక ఔటర్ రింగ్ చుట్టూ వందల వేలాది గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో అనేక మంది పిల్లలు బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు రాక వాళ్ళే సొంతగా ఆఫీసులు పెట్టుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి డాక్యుమెంట్స్ సేకరించి వాళ్ళే వ్యాపారం చేసి వాళ్ళే ప్రభుత్వానికి జనరేట్ చేస్తారు ఇన్కమ్. కానీ అటువంటి వాళ్ళని మీరు ఈరోజు రియల్ ఎస్టేట్ ఈ హైడ్రా పేరుతోటి ఆగం కావటం వల్ల అంతా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలను తగ్గకుండా చట్టానికి లోబడి రాజ్యాంగాన్ని గౌరవించి కోర్టులను గౌరవించి మీరు ముందుకు పోతే మీ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో మీరు సిన్సియర్ ఆఫీసర్ అని కరప్షన్ లేని అధికారులు అనేది ఉన్నది. సింపుల్సిటీ అన్నిటికీ మించింది అంటే సాధారణంగా మామూలు పౌరుల్లాగా మీరు సాధారణమైన జీవితం గడుపుతారనే పేర్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఓవరాల్గా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు ఇవాళ ఈ ప్రభుత్వం రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, కానీ ఆఫీసర్స్ ఎవరైనా కూడా ఈ కోర్టు ధిక్కారాలకి పాల్పడకూడదు అనే దాని మీద కూడా హైకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు అడ్వకేట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారానికి సంబంధించి కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఆ ల్యాండ్స్ జోలికి కానీ లేకపోతే చట్టపరంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇష్టానుసారంగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు వ్యతిరేకంగా వెళ్తే ఖచ్చితంగా తొలగించబడతారు అక్కడ ఎవరున్నా కూడా అనే దాన్ని కూడా హైకోర్టు న్యాయవాది సంబంధించినటువంటి ఉపేంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాను. వీడియో జర్నలిస్ట్ సాంబాతో ప్రభాకర్, పుల్టన్ మీడియా, హైదరాబాద్ నుంచి.